హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన 3 రకాల చపాతీలు. ఈ చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు తోటకూరను తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 3 మిరపకాయలను కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మరొక కప్పు క్యారెట్ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మరొక కప్పు బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పును వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న తోటకూర పేస్టును వేసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ రాసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ని వేసుకొని పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది అసలు వేయట్లేదండి, మొత్తం క్యారెట్ జ్యూస్తోనే ఈ పిండినంతా కలుపుతున్నాను. ఇలా మెత్తగా కలుపుకొని పైనుంచి ఆయిల్ రాసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా ఉప్పు అలాగే ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకొని పిండిని మెత్తగా కలుపుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ రాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న తోటకూర చపాతీ ముద్దను తీసుకొని చపాతీలు చేసుకుందాం. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకుంటూ చపాతీని ఇలా చేసుకోవాలి. ఇలా చపాతీని చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి పెనం బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని పెనం పైన వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. చూసారు కదా చపాతీ ఎంత చక్కగా పొంగుతుందో. ఇప్పుడు ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పిండి ముద్దను తీసుకొని చపాతీ చేసుకుందాం. ఇలా చేసుకొని ఈ చపాతీని 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ పిండి ముద్దను తీసుకొని చపాతీ చేసుకొని చపాతీని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ చపాతీని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా చపాతీలు ఎంత చక్కగా వచ్చాయో, అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. ఇవి పిల్లలకి మంచి బలాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయండి. ఇవి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.